నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం కింద దాదాపుగా 2,50,00,000 మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఈ పథకము 2,50,00,000 మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తూ ఉండగా, అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2,90,234 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రోజువారీ రాబడి తగ్గినట్లు గమనించినటువంటి కూటమి ప్రభుత్వము వీళ్లను కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అది రేపు అధికారికంగా ప్రకటిస్తారు. ప్రతి ఆటో డ్రైవరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలు చొప్పున అందించనున్నారు, వాళ్ళ అకౌంట్లో వేయనున్నారు. సో ఈ స్త్రీ శక్తి ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి అర్హులే. కాబట్టి రేపు అంటే అక్టోబర్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము ఆటో డ్రైవర్ల అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయబోతుంది. ఇది ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు అయితే ఆటో డ్రైవర్లు, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లు అయితే కూటమి ప్రభుత్వం నుంచి పొందనున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద సొంత వాహనం కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి ఏడాదికి 15,000 చొప్పున అందిస్తుంది. అర్హులుగా రాష్ట్రంలోని 2,90,234 మంది డ్రైవర్లను గుర్తించారు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 2,90,234 మంది ఆటో డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. వీళ్ళందరి అకౌంట్లలో రేపైతే 15,000 రూపాయలు జమ చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాలో అర్హులైన వారు లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో ఎవరికైనా నిజంగానే ఆటో ఉండి లబ్ధిదారుడుగా ఉండి కూడా లిస్టులో పేరు లేకపోతే కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని కూడా చేర్చి మొత్తం 15,000 రూపాయలు ఇవ్వడానికి కార్యాచరణ అయితే మొదలుపెట్టారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఏటా 435 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. సో 435 కోట్ల రూపాయలు ఖజానాకి భారం అవుతున్నప్పటికీ, అప్పుల్లో ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో మనకు అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా అటు స్త్రీ శక్తి పథకం కావచ్చు, ఇటు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కావచ్చు, దీనికైతే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అక్టోబర్ 4న ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టనున్నారు. సో ఎవరైనా ఈ 2,90,234 మంది కాకుండా నిజంగా అర్హులు ఎవరైనా ఉండి లిస్టులో పేరు లేకపోతే కూడా వాళ్ళకు కూడా త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కరించి అందరి అకౌంట్లలో 15,000 రూపాయలు వేయడానికైతే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ పథకానికి గత ప్రభుత్వం 12,000 మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం 15,000 అందించనుంది. సో గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకం కింద కేవలం 12,000 రూపాయలే వాళ్లకు అందేది. దాన్ని ఇప్పుడు 3,000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు చేయడం ఒక ఎత్తు అయితే, అప్పట్లో 12,000 రూపాయలు అయినప్పటికీ ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఆ పాడుపడిపోయినటువంటి రోడ్లలో ఆటోలు తోలడం వలన వాళ్ళకు రిపేర్లకు కూడా ఆ 12,000 రూపాయలు సరిపోయేది కాదు. ఇప్పుడు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమము మరొక వైపు, అంటే రెండు కళ్ళ సిద్ధాంతం లాగా ముందుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము రోడ్లు బాగు చేస్తూ ఉంది, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఇది చాలా మంచి పథకం అని ఆటో డ్రైవర్లు అయితే హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.